హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీరామ్. మేమైతే మా మమ్మీ డాడీతో 25th యానివర్సరీ చేసాము. అదేంటి అందరు చేస్తారు, మీరు ఏదైనా కొత్తగా చేశారా అనుకుంటున్నారా? అవునండి, చాలా కొత్తగానే చేసామన్నమాట. ఎందుకంటే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మా మమ్మీ డాడీకి యానివర్సరీ ఎప్పుడు అనేది తెలియదు, కాకపోతే నా ఏజ్ ప్రకారం చూసుకుంటే 25th యానివర్సరీ అనమాట ఇది. సో అందుకని చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అంటే మీకు చూస్తే కొంచెం చిన్నగానే అనిపించవచ్చు, నా దృష్టిలో అయితే ఇది చాలా పెద్దది. ఏం చేసాము, ఏమేం చేసాము అనేది మొత్తం నేను లాంగ్ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూసేయండి. మీకు కంపల్సరిగా మీకు ఏం చేసాము, ఎలా చేసాము అనేది కంపల్సరిగా తెలుస్తుంది. ఓపెన్ చేసి అయితే కంపల్సరిగా చూసేసేయండి. మా మమ్మీ డాడీ అయితే ఎంత సిగ్గుపడ్డారో, ఒకరికొకరు ప్రపోజ్ కూడా చేసుకున్నారనమాట. కాకపోతే ఏంటనేది నేను ఇప్పుడు చెప్పను, లాంగ్ వీడియోలో చెప్తా. అంటే ఇచ్చాను ఆల్రెడీ. ఆ లాంగ్ వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉండొచ్చు. మరి ఆ లాంగ్ వీడియో, ఈ షార్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేసి మా మమ్మీ డాడీని ఇద్దరిని బ్లెస్ చేసేసేయండి. తల్లిదండ్రులకి అంటే మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే వాళ్ళకి చిన్న చిన్న హ్యాపీనెస్ని అంటే ఇవ్వడం మాత్రమే. సో కంపల్సరీగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇలాంటివి చేసి చిన్న చిన్నగా హ్యాపీగా చెయ్యండి వాళ్ళకి. మీరు ఎవరైనా చేశారో లేదో అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి యానివర్సరీ ఎవరైనా చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.